రివ్యూ మీటింగ్ కి పిలిస్తే మీరు రారని, పులివెందుల ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గం గురించి మాట్లాడారని, కనీసం అసెంబ్లీకి రారని, దమ్ముంటే రైతుల సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి సవిత హితవు పలికారు. మేము పులివెందుల్లో రివ్యూ పెడితే, మేము కడపలో రివ్యూ మీటింగ్ పెడితే, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు. మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం. మేము 5 ఏళ్లు అసెంబ్లీలో చర్చించలేదా? మేము గ్యారంటీ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు. కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము. మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైకి ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. మేము అష్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు 5 ఏళ్లుగా ఏం చేశారు, ఇప్పుడేం మేము చేస్తున్నాం, మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం, మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే, మీరు మరి మీ పార్టీ ఉన్నట్టా లేనట్టో, మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదో ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం చెప్పేది ఒకటే, మీకు మైక్ ఇస్తాం. మీరు మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు, మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా మా భువనమ్మ గారిని, మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు. మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు. ఎందుకంటే సొంత చల్లిని, తల్లిని, చెల్లిని, ఇంకొక చెల్లిని, బాబాయ్ కూతురు ఇంకో సునీతమ్మని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టించారంటే, మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు. మేము క్లారిటీగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.